జూన్ 8 ఆదివారం గోచార ఫలితాలు. ఓం గణనాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామభిత్ర్యవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మనం జూన్ 8 ఆదివారం నాడు ఉన్నటువంటి పంచాంగాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతో జ్యేష్ఠమాసం శుక్లపక్ష ద్వాదశి ఉదయం 6:53 ఉంది. స్వాతి నక్షత్రం పగలు 12:44 వరకు ఉంది. వర్జన్ సాయంత్రం 6:57 నుంచి 8:43 వరకు ఉంది. ఇలాగే ఈ రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 9 గంటల సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 9:15 సమయం అనుకూలంగా ఉంది. సాయంత్రం దుర్ముహూర్తం 4:44 నుంచి 5:36 వరకు దుర్ముహూర్తం ఉంది. విజయవాడకు సూర్యోదయం 5:28 సూర్యాస్తమయం 6:25. ఇప్పుడు మనం ఈ వారం రోజులు ఉన్నటువంటి గ్రహచారాన్ని శోధన చేద్దాం. అందులో భాగంగా శుక్రుడు ఈ వారం రోజులు కూడా మేషంలో ఉంటారు, శని మీనంలో ఉంటారు, రాహు కుంభంలో, కేతువు కుజుడితో కలిసి సింహంలో ఉంటారు, గురుబుధులు ఇద్దరు కూడా మిథునంలో ఉంటారు, రవి వృషభంలో ఉంటారు. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ వారం రోజులు మేషరాశి వాళ్ళు చాలా తెలివిగా ఓర్పుగా ప్రవర్తిస్తూ ఉంటారు. సమయం అంతా కూడా దైనందిన కార్యక్రమాలని కూడా సకాలంలో పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ప్రధానంగా కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి. కుటుంబ సభ్యులకు మీకు ఎక్కడ కూడా భేదం లేకుండా నడిచిపోయే అవకాశం వస్తుంది. ఈ యొక్క ఆనందం మీకు అన్ని విషయాల్లోనూ కూడా దాని యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది. ఉద్యోగంలో వ్యాపారంలో మీకు కొంచెం చిన్న చిన్న చికాకులు ఉన్నప్పటికీ కూడా తెలివిగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి సలహాలు సంప్రదింపులు జరుగుతాయి. షేర్ వ్యాపారులకు ఈ వారం రోజులు బాగుంటుంది. ఫైనాన్స్ వ్యాపారులు విద్యార్థులకు కూడా గురుబలం తక్కువగా ఉన్నప్పటికీ కూడా శుక్రబలం ప్రభావం చేత మంచి ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, శుభకార్య ప్రయత్నాలు, పుణ్యకార్య ప్రయత్నాలు ఇట్లా అన్నింటిలోనూ కూడా మీ బుద్ధి కుశలత బాగా పనిచేసే అవకాశం వస్తుంది. అందరూ కూడా మంచి సలహాలు ఇచ్చే అవకాశం వస్తుంది. మీరు వాటినన్నింటినీ కూడా ఒక చక్కనైనటువంటి పంథాలో నడుపుకుంటూ ముందుకు వెళ్తూ ఆనందంగా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. మరి ఇక్కడ ఈ వారంలో అశ్విని నక్షత్రం వాళ్ళకి సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం ఉంది. భరణి నక్షత్రం వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారు. కృత్తిక ఒకటో పదం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా వేగవంతంగా పూర్తవుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఈ వారంలో వ్యయంలో శని మూలంగా వచ్చేటువంటి సమస్యలు పరిష్కరించుకోవడం కోసం చెప్పేసి మీరు ప్రదోషకాలంలో శివాలయంలో శ్రీమాత్రే నమః అని చెప్తూ 11 ప్రదక్షిణాలు చేయండి. అక్కడే కూర్చుని అవకాశాన్ని పురస్కరించుకుని కాలభైరవాష్టకం పారాయణ చేస్తూ ఉండండి. మీకు చాలా మంచి మార్పులు వచ్చే అవకాశం ఉంది. వృషభ రాశి. అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుపుదామని ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీకు రవి శుక్రుల యొక్క సంచారం తేడా ఉంది. మిగతా గ్రహాలన్నీ కూడా అనుకూలంగానే ఉన్నాయి. ఏ పని కూడా సమయపాలనతో చేయలేరు. సమయపాలన లేకుండా దైనందిన కార్యక్రమాలు, భోజనం, స్నానం ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. వస్త్రధారణ విషయం, నిద్ర ఇట్లాంటి విషయాల్లో కూడా కొంచెం అసంతృప్తి ఈ వారంలో ఉంటుంది. సమయపాలన లేనటువంటి పరిస్థితులు ఇట్లా దైనందిన కార్యక్రమాల్లో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఉద్యోగం మీద ఎఫెక్ట్ చేస్తాయి, వ్యాపారం మీద ఎఫెక్ట్ చేస్తాయి. అక్కడ కూడా మీరు సమయపాలన చేయలేక కొన్ని మంచి అంశాలని పాడు చేసుకునే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా జాగ్రత్త చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మీరు ప్రత్యేక శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. అలాగే ఇక్కడ అంతా సమయం బాగుంటుంది. గురువు, రాహువు, శని, బుధ సంచారం బాగుంది. మీరు ఈ వారంలో సమయాన్ని చాలా తెలివిగా, చాలా చాకచక్యంగా, వృధా చేయకుండా వాడుకుంటూ ముందుకు వెళ్తే అద్భుతమైనటువంటి పరిస్థితులు మీకు చాలా లభిస్తూ ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు తీసుకుంటారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మీరు జాగ్రత్త పడితే కనుక మంచి ఫలితాలు వస్తాయి. ఎవరైతే అజాగ్రత్తగా, ఎందుకంటే రవి శుక్రులు బాగాలేదు కదా, అజాగ్రత్తగా ఉండడం కూడా అనేది ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి వెనకాలే ఒక పక్కన ప్రయాణం చేస్తూ ఉంటుంది.
కొన్ని కొన్ని సందర్భాలు ఎంత కేర్ఫుల్గా ఉందని కొన్ని టేక్ ఇట్ ఈజీగా తీసేస్తూ ఉంటారు. వాటి మూలంగా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఏ అంశం చిన్నదవ్వచ్చు, పెద్దదవ్వచ్చు, దేన్ని కూడా ఈజీగా తీసుకోవద్దు. ప్రతి అంశం కూడా చాలా కూలంకషంగా పరిశీలించండి, చాలా జాగ్రత్తగా పరిశీలించుకుంటూ ముందుకు వెళ్ళండి. తద్వారా ఎన్నో సమస్యలు దూరం అయ్యే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు జాగ్రత్త చూసుకోవాలి. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్త చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా బాగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంతేకాకుండా మరొక ముఖ్య అంశం ఇక్కడ ఈ రాశి వాళ్ళకి ఈ వారం రోజులు కూడా మరి రాబోయే కాలం అంతా కూడా కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధతోనే ఉండమని చెప్పి కోర్టు వ్యవహారాలు, షేర్ వ్యాపారులు వీళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండే లాభాలు వచ్చే అవకాశం ఉందని సూచిస్తున్నాం. కృతిగా 2, 3, 4 పాదాల వాళ్ళు రవి సంచారం బాగాలేని కారణంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. రోహిణి నక్షత్రం వాళ్ళకి సాధారణ స్థాయి ఫలితాలు ఉంటాయి. మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి ఈ వారంలో అనుకోకుండా మళ్ళీ మానసికమైన ఒత్తిడి పెరిగే అవకాశం వస్తుంది. ప్రయాణ విషయాలు, వాహన ప్రయాణ విషయాలు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. మీరు అవకాశాన్ని పురస్కరించుకునే ప్రదోషకాలంలో లక్ష్మీ నృసింహకరావలంబ స్తోత్రం నిత్యం పారాయణ చేయడం కొన్నాళ్ళు మంచిది. అవకాశం కుదిరితే ప్రాతకాలంలో ఆదిత్య హృదయం పారాయణ చేసుకోవడం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి ఈ వారం రోజులు కూడా పనులు దాటవేసే లక్షణాలు, రేపు చేద్దాం ఈ పని, ఎల్లుండి చేద్దాం ఈ పని అనుకుంటూ దాటవేసే లక్షణాలు ఉంటాయి. కానీ అన్ని పనులు కూడా ఎప్పటికప్పుడు టైం టు టైం పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం మూలంగా మీకు భవిష్యత్తు బాగా అనుకూలించే అవకాశం వస్తుంది. ఉద్యోగ విధి నిర్వహణ బాగానే ఉంటుంది. వ్యాపార విషయాలు బాగానే ఉంటాయి. మీ తెలివితేటలు బాగా పనిచేస్తాయి. కానీ ఒక్కొక్కసారి స్నేహితుల మూలంగా కొన్ని చికాకులు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు, ఆదాయం, ఖర్చు, రుణం సమతూకంగా నడుపుకుంటూ వెళ్తారు. సమర్థంగా కుటుంబ వ్యవహారాలు నడుపుతారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సమస్య లేకుండా కాలక్షేపం చేస్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి సలహాలు, సంప్రదింపులు జరుగుతాయి. కేవలం మీరు అన్నీ కూడా పనులు వాయిదా వేసే లక్షణాలు అనేటువంటి లక్షణం, అంటే పనులు దాటివేయడం, పనులు వాయిదా వేయడం, ఆ రెండింటి మూలంగానే సమస్యలు కొని తెచ్చుకునే అవకాశం వస్తుంది. దానిని నిరోధిస్తే మిథున రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా చాలా మంచి ఫలితాలు వస్తాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి సలహాలు, సంప్రదింపులు దొరుకుతాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, శుభకార్యాల్లో కూడా మీకు మంచి సూచనలు, సలహాలు అందించే స్నేహవర్గం బాగా పక్కనే ఉంటారు. తద్వారా ఎన్నో విజయాలు సాధిస్తారు. మీరు కనుక ఈ వారంలో ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోకుండా ఉంటే ఇంకా లాభాలు వచ్చే అవకాశం ఉంది. మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగం, వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. పునరుసు 1, 2, 3 పాదాల వాళ్ళకి చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు ఈ వారం అంతా కూడా అందే అవకాశం ఉంది. తదుపరి ఈ రాశిలో మిథున రాశి వాళ్ళు ఈ వారం అంతా కూడా ప్రాతకాలంలో ఆదిత్య హృదయం పారాయణ చేసుకోవడం, రాబోయే ఒక నెల 15 రోజుల పాటు చేయడం కూడా మంచిది. అలాగే మీరు ఇంకా అవకాశం కుదిరితే కనుక ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి అక్కడే కూర్చొని విష్ణు సహస్రనామం పారాయణ చేయడం అలవాటు చేసుకోండి. తద్వారా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కర్కాటక రాశి. దూకుడుతనం తగ్గించాలి. పనులు అవుతాయో తెలియదు, అవ్వో తెలియదు, అంతా కూడా ఒక డైలమాలాగా నడుస్తూ ఉంటుంది. కొన్ని పనులు విసుగొస్తూ ఉంటాయి, చికాకు పడుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో అర్థం లేకుండా ప్రవర్తించి మీరే చికాకు పడే అవకాశం వస్తుంది. ఉద్యోగ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపార విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరి వ్యవహారాలను కలగజేసుకోవద్దు. మిత భాషణ, ఓర్పు, నేర్పు ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. అలాగే ఈ వారం రోజులు కూడా మీకు అవకాశాన్ని పురస్కరించుకుని ప్రతి విషయంలోనూ కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళమని చెప్పి సూచిస్తున్నాం. అనవసరమైన కలహాలు కూడా మీద పడే అవకాశం వస్తుంది. కొన్నిసార్లు ధైర్యంగా ఉంటారు. కొన్నిసార్లు డబ్బు ఖర్చును నిరోధించలేని పరిస్థితి వస్తూ ఉంటుంది. అనవసరమైన ఖర్చులు వచ్చి పడిపోతూ ఉంటాయి. కొన్నిసార్లు అవసరమైనటువంటి ఆదాయం రుణాలు దొరకవు, అటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఒక్కోసారి అనవసరమైన టైంలో కూడా డబ్బులు బాగా దొరుకుతూ ఉంటాయి. ఒక్కోసారి అవసరమైన దానికి సహకారం చేసే మనుషులు దొరకరు. ఒక్కొక్కసారి అనవసరమైన సమయంలో కూడా అక్కర్లేని సహాయం చేసేటువంటి మనుషులందరూ దొరుకుతూ ఉంటారు. ఇలా విచిత్రమైనటువంటి సమస్యలన్నీ కూడా ఈ వారంలో వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా మీరు బుద్ధి కుశలత బాగా అమలు చేస్తూ ఉండాలి. ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోకుండా ఉండాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే విద్యార్థులు, రైతులు జాగ్రత్తగా ఉండాలి. షేర్ వ్యాపారులు సాధారణ స్థాయి ఫలితాలు అందుకునే అవకాశం వస్తుంది. పునరుసు 4 పాదం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి సమస్యలు లేనటువంటి కాలక్షేపం జరుగుతుంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు అందరితోనూ కూడా స్నేహపూర్వకమైన సంచారం చేస్తూ అన్ని పనులు కూడా సానుకూలం చేసుకుని ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా అద్భుతమైనటువంటి ప్రణాళికలు చేసి
విషయాలని కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు వస్తాయి. ఇక్కడ ఈ రాశి వాళ్ళకి ఈ వారంలో కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు సూచిస్తున్నాం. అలాగే అవకాశాన్ని పురస్కరించుకుని మీరు ప్రాతకాలంలో జగదంబని చక్కగా తెల్లటి పుష్పాలతో అర్చిస్తూ ఉండండి. విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోండి, లక్ష్మీనారాయణ పూజ చేయండి. తద్వారా సమస్యలు దూరం అయ్యే అవకాశం వస్తుంది. సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కలహాలు రాకుండా మాట తీరు మార్చుకోవాలి. పాత సమస్యలు మళ్ళీ తిరగబెట్టకుండా చూసుకోవాలి. పాత ఆరోగ్య సమస్యలు, కలహాలు, రుణాలు ఇవి కొంచెం తిరగబెట్టకుండా చూసుకోవాలి. మీరు అనవసరమైనటువంటి చర్చలు, ఎక్కువసేపు మాట్లాడడం, అందరితో ఎక్కువగా సాగదీస్తూ మాట్లాడడం అన్నీ కూడా కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే కుటుంబ వ్యవహారాలైనా, ఉద్యోగ వ్యాపార విషయాలైనా మీ మాటతో మీకు కలహాలు వచ్చే అవకాశం ఉంది. భగవద్ అనుగ్రహం వల్ల మీరు జాగ్రత్తలు పాటించారా, సమస్యలు లేకుండా కాలక్షేపం చేసే అవకాశం ఉంది. శుక్ర, రవి, గురు, బుధ 4 మంచి స్థానాలు ఉన్నాయి. కానీ రాహుకేతు, కుజ, శని సంచారాలు బాలేదు. కాబట్టి సమతూకం, యోగించే గ్రహాలు, యోగించని గ్రహాల యొక్క స్థితి అంతా కూడా సమతూకంగా ఉంది. కాబట్టి ఇక్కడ ఈ రాశి వాళ్ళకి వీలైనంత వరకు కూడా అనవసరమైన వృధా కాలక్షేపాలు మానేయమని చెప్పి సూచిస్తూ ఉన్నాం. అవసరమైన కాలక్షేపాలు మాత్రమే చేయండి. ఉద్యోగ వ్యాపార విషయాల మీద, కుటుంబ వ్యవహారాల మీద దృష్టి పెట్టండి. ఏ విషయంలోనూ కూడా అతిగా ప్రవర్తించద్దు, మితంగానూ ఉండదు. పరిస్థితిని బట్టి, అవసరాన్ని బట్టి దాని తగ్గట్టుగా ప్రవర్తించుకుంటూ ముందుకు వెళ్తే చాలా మటుకు సమస్యలన్నీ కూడా దూరం అయ్యే అవకాశం వస్తుంది. వీలైనంత వరకు కూడా జాగ్రత్త పడ్డ సింహరాశి వాళ్ళకి మంచి ఫలితాలు, అజాగ్రత్తగా ఉన్న వాళ్ళకి ఇబ్బందికరమైన ఘటనలు వస్తాయి. శని, రాహు, కేతు, కుజులకి కనుక శాంతి చేయించి ఉంటే సరే, చేయించకపోతే ఒకసారి ఈ శని, రాహు, కుజ, కేతులకు శాంతి చేయించడం చాలా అవసరం అని చెప్పి సూచిస్తున్నాం. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మీరు ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలని చెప్పి సూచిస్తున్నాం. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. అలాగే ఇక్కడ ఈ రాశి వాళ్ళకి ఉన్నటువంటి పరిస్థితిలో అన్ని కోణాల్లోనూ కూడా మీరు ఇతరుల యొక్క వ్యవహారాలని మీరు వేలుపెట్టడం కానీ, మీ యొక్క వ్యవహారాలు ఇతరులకి ప్రమేయం అవ్వడం కానీ మంచిది కాదని చెప్పి సూచిస్తున్నాం. దూర ప్రాంత ప్రయాణాలు ఒంటరిగా చేయవద్దు. రాబోయే కొద్ది కాలం పాటు ఇటువంటి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతగానో కనబడుతూ ఉంది. అలాగే ఇక్కడ మఘ నక్షత్రం వాళ్ళకి ఈ ప్రస్తుతం కుజుడు మఘలోనే సంచారం చేస్తున్న కారణంగా ఆరోగ్య విషయాలు చాలా జాగ్రత్త చూసుకోవాలి. కలహాలు రాకుండా మీ యొక్క ప్రవర్తనను మార్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. పుబ్బా నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి జీవితం గడిపే అవకాశం ఉంది. ఉత్తర 1వ పాదం వాళ్ళు ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కన్యారాశి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలని కూడా చాలా చక్కగా చాకచక్యంగా సాధించుకుంటూ ముందుకు వెళ్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు తీసుకుంటారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు తీసుకుంటారు. అందరి దగ్గర నుంచి కూడా సత్ఫలితాలు అందుతూ ఉంటాయి. అన్ని కార్యక్రమాలని కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. ఇక్కడ వ్యయంలోకి కుజుడు వచ్చినప్పటికీ కూడా, శని సప్తమంలో ఉన్నప్పటికీ కూడా, శుక్ర, రవి, బుధ, గురు, రాహు సంచారాలు అనుకూలంగా ఉన్న కారణంగా ఈ వారంలో చాలా మంచి ఫలితాలు తీసుకుని ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కుజుడు యొక్క ప్రభావం, శని యొక్క ప్రభావం చేత మధ్యలో పాత సమస్యలు తిరగబెట్టే అవకాశం వస్తుంది. కొత్త విషయాల్లో సమస్యలు రాకుండా ఉండడానికి మీరే జాగ్రత్త పడతారు. తద్వారా కొత్త సమస్యలు ఏమొచ్చే అవకాశం ఉందని చెప్పి చెప్పవచ్చు. అలాగే స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మీ ప్రయత్నాలు చాలా చక్కగా సానుకూలం అవుతుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రయత్నాలను కూడా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో అద్భుతమైనటువంటి ప్రణాళికలు చేసి చాలా చక్కనైనటువంటి లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. మరి ఈ కన్యారాశిలో ఉన్నటువంటి ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు సత్ఫలితాలు ఇస్తాయి. హస్త నక్షత్రం వాళ్ళకి ఎటువంటి సమస్యలు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. చిత్త 1, 2 పాదాల వాళ్ళు మాత్రం కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలాగే పనిముట్లు వాడకం జాగ్రత్తగా ఉండాలి. ఎవరితోనూ కూడా ఎక్కువగా మాట్లాడకుండా మితభాషణ చేస్తూ ఉండాల్సిన అవసరాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వాళ్ళు అవకాశాన్ని పురస్కరించుకుని పొద్దున ఉదయకాలంలో సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం మంచిది. ప్రదోష కాలంలో మరి శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేయడం వల్ల చాలా సత్ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి సాధారణ స్థాయి ఫలితాలు ఉంటాయి. ఇరిటేషన్ బాగా పెరుగుతూ ఉంటుంది. ధైర్యయుక్తమైన బుద్ధి బాగా పెరుగుతూ ఉంటుంది. ప్రతి పని కూడా నేను చేయగలను అనేటువంటి ధీమా పెరుగుతుంది. అందరితో కూడా
మీరు చాలా చక్కగా ప్రవర్తిస్తూ ఉంటారు. అన్ని విషయాలను కూడా స్నేహపూర్వకంగా ఇస్తారు. ఒక్కొక్కసారి కోపావేశాలు కుటుంబ వ్యవహారాల్లో చూపించే అవకాశం వస్తుంది. అయినప్పటికీ కూడా పెద్దగా సమస్యలే ఉండవు. రవి శుక్రులు మినహా మిగతా అందరి గ్రహాలు కూడా అనుకూలిస్తున్నారు. ఈ కారణం చేత విద్యార్థులకు, రైతులకు, షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్ వ్యాపారులకు అందరికీ కూడా ఈ వారంలో చక్కగా ప్రశాంతంగా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించిన వాళ్ళందరికీ కూడా లాభాలు అందుకునే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో లబ్ధి చేకూరే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా తగిన జాగ్రత్తతో వ్యవహరించి చక్కటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా చాలా చక్కగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలాగే మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శించి అన్ని కార్యక్రమాలను కూడా విజయవంతంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ఇక్కడ ఈ వారం అంతా కూడా అవకాశాన్ని పురస్కరించుకుని కొత్త వ్యవహారాలు జోలికెళ్ళకుండా పాత సమస్యల మీద దృష్టి పెడితే లాభాలు అందే అవకాశం వస్తుంది. చిత్త 3-4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. స్వాతి నక్షత్రం వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్తారు. శుభకార్యాల్లో వీళ్ళకి మంచి వార్తలు వినపడే అవకాశం వస్తుంది. అలాగే శుభకార్య ప్రయత్నాలు వేగమవుతాయి. విశాఖ 1-2-3 పదాల వాళ్ళకి అన్ని విధాలా కూడా సానుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీరు అవకాశాన్ని పురస్కరించుకుని ప్రాతకాలంలో ఆదిత్య హృదయం, అలాగే లక్ష్మీ నృసింహకరావలంబ స్తోత్రం పారాయణ చేసుకోవడం, తెల్లటి పుష్పాలతో జగదంబని లక్ష్మీ అష్టోత్తరంతో అర్చించడం వలన చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. వృశ్చిక రాశి. బహుశ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేయాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోకూడదు. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళాలి. ప్రతి అంశాన్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుని ముందుకు వెళ్ళాలి. ఇతరుల వ్యవహారాలు జరిగిపోకుండా ముందుకు వెళ్ళాలని చెప్పి సూచిస్తున్నాం. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్త చూసుకోవాలి. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేసుకోవాలని చెప్పేసి సూచిస్తున్నాం. అలాగే నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. ఇక్కడ వృశ్చిక రాశిలో ఉన్న వాళ్ళకి ఈ వారం అంతా కూడా అనవసరమైనటువంటి చర్చ, అనవసరమైనటువంటి మాటలు ఎవరైనా బంధుమిత్రులు కలిసినప్పుడు పెరుగుతూ ఉంటాయి. ఇవి కలహాలకు దారితీసే అవకాశం ఉంది. షష్ఠ శుక్రుడు అండి. ఇది రాబోయే నెల రోజులు కూడా, నెల 15 రోజుల వరకు కూడా మీరు మాట తీరు చాలా కంట్రోల్ చేసుకోవాలి. బంధుమిత్రుల యొక్క కలయికలో ప్రత్యేకం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. రెండోది, దూర ప్రాంత ప్రయాణాలు, అనవసరమైన ప్రయాణాలు ఏవి ఎంతవరకు అవసరం, ఎంతవరకు అవసరం కాదనే విషయంలో ప్రత్యేకం శ్రద్ధ, జాగ్రత్త కనబరిచి ముందుకు వెళ్ళండి. కలహాలు, అనారోగ్యాలు, వృధా చర్చలు ఇవన్నీ కూడా ఈ వారంలో మిమ్మల్ని ప్రత్యేకంగా ఇబ్బందులకు తీసుకెళ్లే అవకాశం వస్తుంది. కుటుంబ సభ్యులతో కూడా మితంగా మాట్లాడడం అలవాటు చేసుకోవడం చాలా అవసరం. ఉద్యోగ వ్యాపార విషయాలు, కుటుంబ విషయాలు స్వయంగా చూసుకోవడం అవసరం. ఆర్థిక లావాదేవీలు, అందులో ఖర్చు, రుణం, తర్వాత మళ్ళీ ఆదాయం వీటన్నింటినీ కూడా సమతూకంగా నడపలేక కొంచెం చికాకులు పడే అవకాశం వస్తుంది. విశాఖ 4వ పాదం వాళ్ళకి ఆర్థిక, ఆరోగ్య విషయాలు, కుటుంబ విషయాలు చికాకులు ఇస్తూ ఉంటాయి. అనురాధ నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో సాధారణ ఫలితాలు ఉంటాయి. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. అవకాశాన్ని పురస్కరించుకుని ప్రాతకాలంలో మీరు దుర్గా సప్తశ్లోకి కానీ, దుర్గా అష్టోత్తరం కానీ పారాయణ చేయడం మంచిది. ప్రదోషకాలంలో మీరు శివాలయంలో శ్రీమాత్రే నమః అని చెప్తూ 11 ప్రదక్షిణాలు చేసి కాలభైరవాష్టకం పారాయణ చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఇక్కడి నుంచి రాబోయే కొద్ది కాలం పాటు మీకు అవకాశం కుదిరినప్పుడల్లా ప్రతి గురువారం శనగలతో చేసిన పదార్థాలు ఏవైనా సరే, శనగలు కానీ, శనగపిండితో కానీ చేసిన పదార్థాలు ఏదైనా సరే బీద సాధులకి పంచుతూ ఉండండి. తద్వారా కొంచెం ఉపశమనం లభించే అవకాశం వస్తుంది. ధనురాశి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయాలు బాగుంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. ఆర్థిక లావాదేవీలు చాలా అనుకూలంగా ఉంటూ ఉంటాయి. వాటిల్లో కూడా మీరు తెలివిగా, ఓర్పుగా ప్రవర్తించి చాలా సానుకూల ఫలితాలు తీసుకుంటూ ఉంటారు. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలుగజేసుకోకుండా ఉంటారు. గ్రహస్థితి చాలా మంచి మార్పులు ఇస్తోంది. రాబోయే కాలంలో ఇంకా బాగా అనుకూలతలు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ వారం రోజులు కూడా మీకు ఉద్యోగ విషయంలో సమస్యలు తీరుతాయి, వ్యాపార విషయంలో సమస్యలు తీరుతాయి, కుటుంబ విషయాల్లో సమస్యలు తీరుతాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా సమస్యలు తీరే అవకాశం వస్తుంది. తద్వారా మీరు చాలా మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మరొక ముఖ్య విషయం ఏంటంటే, ఈ రాశి వాళ్ళకి ఈ వారం రోజులు కూడా మీకు గత సమస్యలు పరిష్కరించుకునే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కాబట్టి ఆరోగ్య విషయాల్లో సమస్యలైనా, ఆర్థిక విషయాల సమస్యలైనా, కోర్టు వ్యవహారాలైన సమస్యలైనా సరే ఈ వారంలో మీరు త్వరగా స్నేహితులను కానీ, బంధువులను కానీ సంప్రదించుకుంటూ వాటిని సెటిల్ చేసుకునే ప్రయత్నం చేసుకుంటే చాలా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. మాకు ఇంకా మంచి ఫలితాలు పెరగాలి అనుకునేటువంటి ఈ ధనురాశి వాళ్ళు
ఈ వారం రోజులు సుబ్రహ్మణ్య ఆరాధన బాగా చేస్తూ ఉంటే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మకర రాశి చాలా మటుకు అనుకూల స్థితి ఉంటుంది. అయితే గురువు కుజుడు సరైనటువంటి సంచారంలో లేని కారణంగా ప్రతికూల వాతావరణం కూడా ప్రయాణం చేస్తూ ఉంటుంది. మాట తీరు కంట్రోల్ చేసుకోవాలి. ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ అధికారులతో చాలా ఓర్పుగా వ్యవహరించాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలవ చేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. ఎవరైనా సరే ఇతరుల మీద ఆధారపడితే ఆ ఇతరుల మీద ఆధారపడ్డ పనులు మాత్రం కొంచెం ఇబ్బందికరాన్ని సృష్టించే అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఇతరుల మీద ఆధారపడకుండా ప్రతి పనిని కూడా స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళమని చెప్పి చూస్తున్నాం. గురువు రవి ఇద్దరు బాగలేని కారణంగా ఆరోగ్య విషయం, ఆర్థిక విషయాల్లో, కోర్టు వ్యవహారాల్లో గత సమస్యలు ఏమైనా ఉంటే అవి పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మీరు స్వయంగా చేసుకునేటువంటి ప్రతి పని, ప్రతి వ్యవహారం సానుకూలం అవుతుంది. దైనందిన కార్యక్రమాలు అవి కూడా స్వయంగా చూసుకోవడం వల్ల మీకు లాభాలు వచ్చే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు ఇతరుల యొక్క ప్రమేయానికి అవకాశం ఇవ్వద్దు. ఈ వారంలో ఒకసారి అవకాశం ఉంటే కనుక కుజగ్రహ శాంతి చేయించుకోవడం చాలా అవసరం. ధనిష్ట 1-2 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా ఇబ్బందికరంగా నడిచే అవకాశం ఉంది. శ్రవణ నక్షత్రం వాళ్ళకి సమస్యలు లేనటువంటి జీవితం గడుస్తుంది. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలంగా నడుపుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఇక్కడ ఈ వారం రోజులు కూడా అవకాశాన్ని పురస్కరించి ప్రదోషకాలంలో శివారాధన, ప్రాతకాలంలో సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వలన ఈ రాశి వాళ్ళకి చాలా మంచి ఫలితాలు పెరిగే అవకాశం వస్తుంది. కుంభరాశి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో చికాకులు వచ్చే అవకాశం ఉంది. రుణ సమస్యలు బాగా కొత్తగా చికాకులు పెట్టే అవకాశం వస్తుంది. బంధుమిత్రులతో మీ యొక్క మాట తీరు అనుకూలంగా లేక విభేదాలు వచ్చే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలన్నీ కూడా ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్తగా నడుపుకోమని చెప్పి చూస్తున్నాం. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలవ చేసుకోవద్దు. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళడం మూలంగా చాలా సానుకూల స్థితి ఏర్పడుతుంది. ఇతర విషయాలని కూడా మీరే స్వయంగా చూసుకోవడం మంచిది. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్తగా నడుపుకోవడం మంచిది. అలాగే నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవడం మూలంగా కొంచెం సమస్యలు తీరే అవకాశం వస్తుంది. ప్రస్తుతం కుజుడు యొక్క సంచారం ఇబ్బందికరంగా నడుస్తుంది. రాహువు కూడా బాలేదు, కేతువు బాలేదు. ఈ కారణం చేత మీరు గతంలో శాంతి చేయించుకుని ఉండే సరే, శాంతి చేయించుకుని ఉండకపోతే కనుక ఈ రాహువు, కేతువు, కుజుడు వీళ్ళందరూ కూడా ఆ గ్రహాల యొక్క సంచారంలో మీకు సానుకూల స్థితి రావడం కోసం ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళమని చెప్పేసి సూచిస్తున్నాం. వాళ్ళ కోసం శాంతి చేయించుకోవడం చాలా అవసరం. అన్ని కార్యక్రమాలను కూడా వాళ్ళే సమస్యలను సృష్టించే అవకాశం వస్తూ ఉంటుంది. కాబట్టి అవకాశాన్ని పురస్కరించుకుని అమ్మవారి యొక్క ఆరాధన ఉభయ సంధ్యల్లోనూ చేయడం వలన చాలా మంచి ఫలితాలు వస్తాయి. అలాగే మరి ఇక్కడ ఈ యొక్క రాశి వాళ్ళ కుంభరాశి వాళ్ళకి ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి శ్రీమాత్రే నమః నామం చెప్తూ ప్రదక్షిణాలు చేయమని చెప్పి సూచిస్తున్నాం. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి ధనిష్ట 3-4 పాదాల వాళ్ళకి ఆరోగ్య విషయంలో చికాకులు వచ్చే అవకాశం ఉంది. శతభిష నక్షత్రం వాళ్ళకి మానసిక ఒత్తిడి పెరుగుతుంది. పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు ఎవరితోనూ కూడా సవ్యంగా ఉండగా, సఖ్యతతో ఉండగా కలహాలు, సమస్యలు పొందించుకునే అవకాశం వస్తుంది. మీనరాశి ఈ రాశి వాళ్ళకి ఈ వారం రోజులు కూడా కొంచెం ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో వచ్చేటువంటి సమస్యలకి పరిష్కారాలు వెతుకోవడంలో కృతకృత్యులు అవుతారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగా సాగుతూ ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. గత వారం కంటే కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. శుక్ర సంచారం బాగుంది కాబట్టి కుటుంబ విషయాల్లో, నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా చక్కనైనటువంటి ప్రోత్సాహకరమైనటువంటి సానుకూల స్థితిని ఇచ్చేటువంటి సలహాలు, సంప్రదింపులు జరుగుతూ ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా బాగా నడిచే అవకాశం వస్తుంది. పూర్వభద్ర 4 పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళ ఉద్యోగ వ్యాపార విషయాలు సత్ఫలితాలు తీసుకుంటారు. రేవతి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా మంచి జీవితం గడిపే అవకాశం వస్తుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం దత్సతు.